హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు వర్క్ జాకెట్ బ్లౌజ్ ఎలా కటింగ్ చేయాలో చెప్తానండి. ఇప్పుడిప్పుడే కొత్తగా నేర్చుకున్న వాళ్ళకు కూడా చాలా అర్థమయ్యేటట్టుగా చెప్పానండి. ముందుగా మనము బ్లౌజ్ పీస్ వేసుకొని బ్లౌజ్ పొడవు ఎంత ఉందో చూసుకోవాలండి. ఆ తర్వాత ఒక ½ ఇంచ్ అనేది ఎక్స్ట్రా వదులుకోవాలి. ఆ తర్వాత నడుము ఎంత ఉందో మార్కింగ్ చేసుకోవాలండి నేను చూపించే విధంగా. తర్వాత ఒక ½ ఇంచ్ డాట్స్ కోసం ఒక 1.5 ఇంచ్ దాకా మనం ఖర్చు కోసం అనేది మనకి ఎంత కావాలో అంత ఖర్చు వదులుకోవాలండి. ఆ తర్వాత స్కేల్తో మార్కింగ్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే మన బ్యాక్ పొడవు ఎంత ఉందో, అంటే డీప్ ఎంత ఉందో మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత సంక దాకా ఎంత ఉందో అదొక మార్కింగ్ చేసుకోవాలండి. తర్వాత మనకు ఇది ఆది జాకెట్ ప్రకారం కాబట్టి ఆది జాకెట్ ప్రకారం మనకి షోల్డర్ నెక్ విడ్త్ అంటే నెక్ వెడల్పు ఎంత ఉందనేది ఈ విధంగా మనం పెట్టి చేసుకుంటే ఈజీగా మనము కన్ఫ్యూజ్ లేకుండా ఇలాగ వేసేసుకోవచ్చండి. చూడండి, పైన షోల్డర్ పార్ట్ దగ్గర ప్లస్ హ్యాండ్ పార్ట్ దగ్గర ఒక ½ ఇంచ్ వదిలేసి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని తర్వాత చూపించే విధంగా మనము లైన్ గీసుకోవాలన్నమాట. బ్యాక్ నెక్ కూడా ఇలాగ మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత మీ దగ్గర ఆర్మ్ హోల్ స్కేల్ కానీ ఉంటే ఇది పెట్టి గీసుకోవచ్చండి. ఇది పెట్టి గీసుకుంటే మనకి ముడతలు అనేవి రావన్నమాట సంక దగ్గర. దాని తర్వాత సంక లూజ్ ఎంత ఉందో చూసుకోవాలండి. ఎంతవరకు ఉందో అంతవరకు అంటే నేను ఈజీ మెథడ్ అనమాట, ఆది బ్లౌజ్ ప్రకారం నేను చెప్తుండేది. సో ఈ విధంగా ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఇంకో మార్కింగ్ చేసుకోవాలన్నమాట. తర్వాత కటింగ్ చేసుకోవాలి. ఇది ఏంటంటే ఆది బ్లౌజ్ ప్రకారం నేను చెప్తున్నానండి. ప్లస్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా ఈజీగా అర్థమయ్యేటట్టుగా, కొంతమందికి టేప్తో ముందుగా నేర్చుకునే అంటే కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళకి అర్థం కాదు కదా, అందుకని నేను ఆది బ్లౌజ్ ప్రకారం నేను చెప్తున్నాను. చూడండి, సంక దగ్గర ఒక కాటు పెట్టుకోవాలండి మనము. తర్వాత షోల్డర్ దగ్గర ఒక కాటు పెట్టుకోవాలి. అంటే వర్క్ బ్లౌజ్ కాబట్టి ముందుగానే మనం నెక్ కట్ చేయకూడదు అనమాట. ఇది బ్యాక్ వైపు కొంచెం ఎక్స్ట్రా పీస్ ఉంటే అది తీసేస్తున్నాను నేను. తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ అనేది మార్కింగ్ చేసుకున్నాము. ముందుగా మనము మిగిలిన ఫ్రంట్ పార్ట్ కాదండి, హ్యాండ్స్ మార్కింగ్ చేసుకోవాలండి. ముందుగా ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా ఉంటే అది అంటే మనకు సమానం వచ్చేదానికి ఈ విధంగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక ½ ఇంచ్ గీసుకున్నాను నేను, ఎందుకంటే మనకు వర్క్ బ్లౌజ్ కాబట్టి తిరగదిప్పిచ్చేసి మనం కుట్టేస్తాం కాబట్టి ఎక్కువ లెంత్ అవసరం లేదు. తర్వాత నీట్గా ఈ విధంగా ఐరన్ చేసుకోండి. ఐరన్ చేసుకుంటే ముడతలు లేకుండా మనకు కటింగ్ అనేది చాలా నీట్గా ఫినిషింగ్గా ఉంటుంది. చూడండి, మనకు 1 ఇంచ్ ఎక్స్ట్రా పొడవు కావాలన్నారు కస్టమరు, అందుకని నేను షోల్డర్ దగ్గర ప్లస్ సంక దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత 2 లైన్లు అనేది మనము కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా కలిపేసుకోవాలి. తర్వాత నేను కటింగ్ చేసేస్తున్నాను. చాలా ఈజీగా కటింగ్ చేసుకోవచ్చండి ఆది బ్లౌజ్ ప్రకారం, అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి. మీకు ఎక్కడైనా డౌట్ వస్తే నన్ను కమెంట్ రూపంలో అడగని, నేను ఆన్సర్ ఇస్తాను. తర్వాత హ్యాండ్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. సంక దగ్గర దానికి హ్యాండ్ లూజ్ అనేది ఈ విధంగా గీసుకొని కట్ చేసుకోవాలండి. తర్వాత సంక డౌన్ అనేది మనం తీసుకోవాలి. సంక డౌన్కి ఈ విధంగా నేను సంక పీస్ అనమాట ఒక ½ ఇంచ్ అలాగా ఈ విధంగా తీసుకోవాలి. చూపించే విధంగా అక్కడ ఒక కాటు పెట్టుకోవాలి. కుట్టేటప్పుడు మనకు ఈజీగా వెతుక్కోకుండా అర్థం చేసుకునేదానికి. తర్వాత ఫ్రంట్ పార్ట్ అనేది మార్కింగ్ చేసుకోవాలని చూశారు కదా, దీనికి కూడా నేను కొంచెం ఐరన్ చేసేసి తర్వాత బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా ముందు గీసేసుకోవాలి మనము. ఐరన్ ఎందుకంటే మనం కటింగ్ చేసేటప్పుడు మనకి అటు ఇటు అంటే ఒక 1/4 ఇంచ్ అలా కూడా ఎక్స్ట్రా రాకుండా ఉండేదానికండి ముందు ఫ్రంట్ పార్ట్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. తర్వాత తీసుకున్న దగ్గర ఒక లైన్ అనేది మనం గీసుకోవాలండి బ్యాక్ పార్ట్ ఉన్నప్పుడే. ఆ తర్వాత సంక దగ్గర మనము ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం బ్యాక్ పార్ట్ అనేది తీసేసుకోవచ్చు. తర్వాత మనం ఫ్రంట్ నెక్ అనేది నేను పైన ఒక మార్కింగ్ చేశాను కదండి, అక్కడి నుంచి మనకి ఈ లైన్ దగ్గర ఇలా పెట్టేస్తే మనకు ఫ్రంట్ పార్ట్ అనేది నీట్గా ఈ విధంగా వచ్చేస్తుంది అన్నమాట. సో దీన్ని బట్టి మనము ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. తర్వాత ఉక్సు పట్టి ఎంతవరకు ఉందో అంటే షేప్ పట్టి దాకా అంతవరకు గీసుకోవాలన్నమాట. తర్వాత
చెస్ట్ మిడిల్ చెస్ట్ ఎక్కడ దాకా ఉందో అక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత సంఖ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ లైను ఆ లైను 3 లైన్లు కలిపేసుకోవాలి. ఈ విధంగా అది కటింగ్ చేసేసుకోవాలండి. వెనకాల మిషన్ సౌండ్ వస్తుందండి, వర్క్ జరుగుతూ ఉంది. సో వీడియో అప్లోడ్ చేద్దామని చెప్పి నేను కటింగ్ అనేది చేస్తూ ఉన్నాను. తర్వాత సంఖ దగ్గర ఒక కాటు పెట్టేసుకోవాలి. సంఖ దగ్గర ఒక చిన్న లోత్ అన్నమాట. మనకి ఫ్రంట్ పార్ట్లో ముడతలు రాకుండా ఈ విధంగా మనము ఫ్రంట్ లోత్ అనేది తీసేసుకోవాలండి. ఆ తర్వాత మనము చూపించే విధంగా అంటే షేప్ కొంచెం ఎక్స్ట్రా ఉంటే ఇలా కటింగ్ చేసేసుకొని మనము షేప్ మార్కింగ్ చేసేసుకోవాలి. తర్వాత మనము షేప్ పట్టీకి మార్కింగ్ చేస్తున్నామండి. షేప్ పొడవు ఎంత ఉందో చూసుకోవాలి. ఆ తర్వాత ఇది కూడా ఎంత ఉందో చూసేసుకొని 2 లైన్లు కలిపేసుకొని కటింగ్ చేసేసుకోవాలండి. ఇది ఎందుకు పెట్టానంటే మనం కుట్టేటప్పుడు ఈజీగా మనకి ఉక్స్ పట్టి వైపు ఆ కాటు పెట్టిన దగ్గర రావాలని చెప్పి ఈ విధంగా మార్కింగ్ చేశాను. నెక్స్ట్ చూస్తారు కదా, మెయిన్ పీసు మనకు ఈ విధంగా పెట్టి నేను కటింగ్ చేసేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అంతా వర్క్ బ్లౌజ్ అన్నమాట ఇది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా మంచి వీడియోస్ మన ఛానల్లో మంచి కటింగ్ వీడియోస్, ఆ తర్వాత వర్క్ అంటే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ డిజైన్స్, తర్వాత మగ్గం వర్క్ బ్లౌజ్ డిజైన్స్ అన్నీ ఉంటాయండి. ఒకసారి దయచేసి చెక్ చేయండి. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.